పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక చిన్న బైట్ అనేది మనం చేపించడానికి ట్రై చేద్దాము. నమస్తే అందరికి. ఈ రోజు మీ ముందుకి ఒక చిన్న విషయం మనసులోని మాట చెప్పడానికి వచ్చాను. రేపు దివాళీ వస్తుంది కదా, సో నేనేమనుకుంటానంటే దివాళీకి క్రాకర్స్ పేల్చడం కరెక్టే. ఎందుకంటే మనం ఇయర్ అంతా వెయిట్ చేసి క్రాకర్స్ పేల్చాలి అని, చిన్నపిల్లలు ఇంకా ఆనందంతో పెద్దగా పేల్చాలి, ఎక్కువ పేల్చాలి అని ఉంటుంది. క్రాకర్స్ పేల్చడం వల్ల చిన్న చిన్న జీవులు చిన్న కుక్క పిల్లలు కానీ లేకపోతే చిన్నవి ఏమన్నా ఉంటే ఎంత బెదురుకుంటే ఎంత భయపడతాయి అనేది మీకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్స్ కానీ లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. మీకు చెప్పక్కర్లేదు, మీకు అన్ని తెలుసు. ట్రై చేయండి, అట్లీస్ట్ తగ్గించడానికి ట్రై చేయండి. ఏమవుతుంది, క్రాకర్స్ పేలితే అయిపోతుంది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు ఎవరు. రేపు పొద్దున చేస్తారు, అయిపోతుంది అక్కడతో. కానీ ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినవి ఏమైపోతాయి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు అదే డబ్బుని ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక చిన్న స్కిల్ నేర్చుకుని, ఒక ఎడిటింగ్ నేర్చుకుని, ఇంకోటి ఏదో మీ గ్రో అవ్వడానికి, మీరు డబ్బులు సంపాదించడానికి నేర్చుకున్నారనుకో, ఖచ్చితంగా మీకు యూజ్ అనేది అవుతుంది ఫర్ ష్యూర్ లైఫ్ లో. నా రిక్వెస్ట్ ఏంటంటే దీపాలు పెట్టండి మంచిగా. దివాళీ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ ఫెస్టివల్ ఆఫ్ క్రాకర్స్. ఈవెన్ మనకి పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం కూడా మనకి మేము కాంటాక్ట్ అయ్యాము టీమ్ కి. ఏంటంటే ఖచ్చితంగా ఇది కొంచెం షేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక చిన్న బైట్ అనేది మనం చేపించడానికి ట్రై చేద్దాము. సో షేర్ చేసి, ఫాలో చేయకపోయినా పర్లేదు, షేర్ చేయండి, అవేర్నెస్ రావాలి.